చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మీ నోట నుండి వచ్చు వాక్యము చేత మేము జీవించుదామని మీరు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మీ వాక్యము చేత మేము జీవించుటకు, ఫలించుటకు, మీకు మహిమ తెచ్చుటకు సహాయం చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ దినానికి ప్రత్యేకంగా ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇది సమూయేలు గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 13-14 వచనంలో ఒక్క మొదటి భాగం, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. కాబట్టి దావీదును దేవుడు ఎందుకు కనుగొన్నాడంటే, తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఈ మాట నన్ను ఆలోచింపజేసింది. కాబట్టి దేవుడు ఈ భూమిపైన విశ్వాసులను చూసినప్పుడు, వాళ్ళు ఏ సంఘం వారైనా, ఏ డెనామినేషన్ అయినా, లేకపోతే వాళ్ళ రంగు, వాళ్ళ కులము, వాళ్ళ జాతి, ఇవన్నీ చూడడు. కానీ ఆయన నా చిత్తానుసారమైన మనస్సు గల విశ్వాసులు ఎవరు అనే చూస్తాడు. నీ స్టేటస్సు, అంతస్తు, ఆస్తి, ఇవన్నీ ఏం చూడడు. ఆయనకి ఏం కావాలంటే తన చిత్తానుసారమైన మనస్సు గల మనుషుల్ని ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన ప్రణాళికలో ఎవరు భాగస్వాములు కాగలరంటే ఆయన చిత్తానుసారము గల మనస్సు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నా జీవితంలో, లేక ప్రతి విశ్వాసి వ్యక్తి జీవితంలో ఉండాల్సినటువంటి ఆశయము, ప్రణాళిక ఏంటంటే, నేను నా దేవుని చిత్తానుసారమైన మనస్సును నేను కలిగి ఉండాలి అన్నటువంటిది మనం కోరుకోవాలి దేవుని దగ్గర. ఎందుకంటే దేవుడు అలాంటి వాళ్ళ కొరకే చూస్తున్నాడు. కానీ కొంతమంది దాన్ని అసలైనటువంటి ఈ సత్యాన్ని కాకుండా డబ్బు ఇవ్వటం, కానుకలు ఇవ్వడం, లేకపోతే ఇంకేదో దేవుడు ఎదురు చూస్తున్నట్టుగా భ్రమ పెడుతూ ఉంటారు. దేవుడు ఎదురు చూస్తున్నది ఒకటే, ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వారు ఆయనకు కావాలి. నీవు ఆ విధంగా ఉండడానికి ఇష్టపడాలి. సో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు నాకు. ఏంటంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకొని 45 సంవత్సరాలు అవుతుంది. ఆగస్టు నెల 31వ తేదీ 1980వ సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. 31వ తేదీ అంటే ఈ రోజుకి 45 సంవత్సరాలు అయినాయి. ఒక్కసారి 45 సంవత్సరాల రక్షణ జీవితాన్ని చూసుకున్నప్పుడు నాకు అనిపించింది, కొన్నిసార్లు నేను దేవుని చిత్తము చేయనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఇది ఉంటుంది. అయితే ఒక్కసారి జీవితం అంతా చూసినప్పుడు ఆ దేవునికి కృతజ్ఞత చెల్లించి, ఎందుకంటే దేవుడు ఆయన మహాకృపను బట్టి నన్ను నా అర్హతకు మించి దీవించాడు. అంటే ఇంతగా దీవించబడ్డానికి నాకైతే అర్హత లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఆయన చిత్తానుసారంగా జీవించని సంఘటనలు నా జీవితంలో ఉన్నాయి. ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఉంటాయి. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఆయన చిత్తానుసారంగా ఉండాలన్నటువంటి పట్టుదల మనకుంటే
ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్తానుసారంగా నడిపిస్తాడు. కాబట్టి భవిష్యత్తులో నా కోరిక ఏంటంటే, ప్రభువా ఇంక ఎప్పటికి కూడా నేను నీ చిత్తానుసారమైన మనస్సు గల వ్యక్తిగా ఉండాలి. మళ్ళీ జీవితంలో నీ చిత్తము కాని వాటి జోలికి వెళ్ళకూడదు అని ప్రతి విశ్వాసి కూడా ప్రార్థన చేసుకోవాలి. నేను కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సరే, ఒక్కసారి నాకు అనిపించింది, ఏంటి దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు దేవుడు దావీదుని ఆ విధంగా ఐడెంటిఫై చేశాడు? ఈయన నా చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తి అని. గమనించండి, ఈ లోకంలో మనుషులందరూ వారి చిత్తానుసారంగా నడుచుకుంటారు. ఆహాబ్ అన్న వ్యక్తి అతని భార్య చిత్తానుసారంగా నడుచుకున్నాడు. ఇంకా కొంతమంది స్త్రీలు మరి వారి ఇష్టానుసారంగా జీవించారు. అయితే యెహోవా చిత్తానుసారమైన మనస్సు, దావీదులో ఆయన ఏం చూశాడంటే, ఆయన మనస్తత్వాన్ని కొంత మనం స్టడీ చేసినట్టయితే ఆయన గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏంటంటే, ఆయన కుమారుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. నా తండ్రియు నైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను. కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతని కొడుకు కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా తండ్రి అయిన దావీదు నీ ఎదుట యథార్థమైనటువంటి మనస్సు గలవాడై ప్రవర్తించాడు అని. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని దృష్టికి లేక దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవారిగా జీవించాలంటే యథార్థమైన మనస్సు మనం కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి మనస్సు, ఇంకా దాపరికాలు ఏమీ లేవు. బైబిల్లో కపట మనస్సు గురించి కూడా చెప్పబడింది. కపట మనస్సుతో దానమిచ్చు డంబము చేయువాడు అని 25వ సామెతల గ్రంథంలో. అంటే కపట మనస్సు అంటే ఏంటంటే, మనసులో ఒకటి బయటికి ఒకటి. ఈ ప్రపంచంలో మనుషులందరూ అంతే. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి పొంతన ఉండదు. కపటమైనటువంటి మనస్సు యథార్థమైన మనస్సుకు ఆపోజిట్తో ఉన్నటువంటిది. అయితే దావీదు ఎప్పుడు కూడా ఆయన యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించాడు. అంటే దేవుని చిత్తము చేయాలని ఆయన మనస్సును ఎప్పుడు కూడా అలా ఉండాలని కోరుకున్నాడు. ఒక సందర్భంలో ఆయన మనస్సు నొచ్చుకొనిందంట. ఎవరి మనస్సు? దావీదు మనస్సు. 1 సమూయేలు 24:5లో సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి, అంటే ఆయన దైవ చిత్తానుసారమైనటువంటి మనిషి అని చెప్పడానికి ఆయన జీవితంలో ఆయన యొక్క నడవడికి ఎలా ఉందంటే, సౌలు వస్త్రము కోసినందుకు ఆయన మనస్సు నొచ్చుకున్నాడు. యాక్చువల్గా సౌలు మనుషులైతే సౌలు గొంతు కోసేటువంటి సమయం అది. ఎందుకు? సౌలు దావీదును తరుముతున్నాడు చంపాలని. అయితే ఆయన ఒక గుహలో దావీదు చేతికి దొరికాడు. ఆయనతో ఉన్నవారందరూ అన్నారు, ఇది మంచి సమయం, ఆయన్ని చంపేసేయి అని దావీదును ప్రోత్సహించాడు. అయితే దావీదు తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ఆయన వస్త్రపు చెంగుని కోసి సౌలుకు చెప్పాలని. ఏమని? అయ్యా, నువ్వెందుకు నన్ను తరుముతూ ఉన్నావు? నేను నీ యొక్క శ్రేయోభిలాషనే అని సౌలుకి తన యొక్క యథార్థతను నిరూపించుకోవడానికి ఒక వస్త్రపు చెంగును కోశాడు. చాలా ఆశ్చర్యం ఏంటంటే, దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి దావీదు మనస్సు ఆ చిన్న
చిన్న విషయాన్ని కూడా నొచ్చుకునిందట. గమనించండి, ఎంత అద్భుతమైనటువంటి మనస్సును దావీదు కలిగి ఉన్నాడు. అసలు అది తప్పే కాదు, మానవుల దృష్టిలో గొంతు కోసిన తప్పు లేదు, అదే వాళ్ళు చెప్పారు. అయితే దావీదు దేవుని యొక్క అభిషక్తుని యొక్క వస్త్రాన్ని నేను కోసానే అని ఆయన మనసు నొచ్చుకొనిందట. కాబట్టి ఇక్కడ మన జీవితాలని పరిశీలించుకోవాలి. అంటే మన మనస్సు దైవ చిత్తము కానిది చేసినప్పుడు నొచ్చుకోవాలి. అది దైవ చిత్తానుసారమైనటువంటి మనస్సు. ఓ చిన్న అబద్ధం చెప్తే మనస్సు నొచ్చుకోవాలి. అలా నొచ్చుకోలేదు, నువ్వు కామన్గా వెళ్ళిపోతున్నావు అంటే నీది దైవ చిత్తానుసారమైన మనస్సు కాదు. ఒక చూడరాని విషయము నువ్వు చూసినప్పుడు నీ మనస్సు నొచ్చుకోవాలి. పలుకకూడని పలుకు నువ్వు పలికినప్పుడు నీ మనస్సు నొచ్చుకోవాలి. అది దైవ చిత్తానుసారమైన మనస్సు. కాబట్టి నేను దావీదును చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. ప్రభా, నాకు అలాంటి మనసు కావాలి. నీ దృష్టికి నేను వ్యతిరేకమైంది ఏది కూడా చేయకూడదు. చిన్న తప్పు చేసిన మనస్సు నొచ్చుకొని వెంటనే దాన్ని చేయకుండా ఉండాలి. కాబట్టి నీవు దైవ చిత్తానుసారమైనటువంటి వ్యక్తివా కాదా అన్నటువంటిది మనం పరిశీలించుకున్నట్టయితే మన మనస్సు నొచ్చుకోకుండా ఇంకా హ్యాపీగా మనకి ఇష్టమైంది చూస్తున్నాం, మనకి ఇష్టమైన దాన్ని గట్టిగా మాట్లాడుతున్నాం, మన మనస్సుకు వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాం అంటే అది దైవ చిత్తానుసారమైన మనస్సు కాదు. వస్త్రమును కోసనని దావీదు మనస్సు నొచ్చి. నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది వచనం. ఎంత సున్నితమైన మనసు కాదు, ఎంత దైవ చిత్తానుసారమైన మనస్సు అది. అంటే అరే, నేను దేవుని యొక్క అభిషక్తుని చెంగును కొయాల్సి వచ్చిందే అని. పోనీ సౌలు ఏమన్నా మంచివాడా? కాదు, ఆయన దేవునికి వ్యతిరేకంగా చేశాడు. అయితే ఒక్క కారణాన్ని బట్టి అతడు యెహోవా చేత అభిషేకించబడినవాడు కాబట్టి అతన్ని నేను చంపను అని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు, వస్త్రపు చెంగు కోసినందుకు దావీదు మనస్సు నొచ్చి. కాబట్టి ఇక్కడే మనం అందరూ ఆగి చూసుకోవాలి. దేవునికి ఇష్టం కాదని మాట్లాడినప్పుడు, చూసినప్పుడు, ఆలోచించినప్పుడు మన మనస్సు నొచ్చుకోలేదు అంటే నువ్వు దేవుని చిత్తానుసారమైన మనిషివి కాదు. ఇంకొక సంఘటన సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 23వ అధ్యాయంలో 15వ వచనం. ఇక్కడ దావీదు బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు తాగాలని ఆయన ఆశిస్తాడు. అయితే ఆ బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి ఫిలిస్తీయుల యొక్క దండు వారి ఆధీనంలో ఉంటుంది. అంటే తాను తాగాలనుకున్న బావి ఫిలిస్తీయుల ఆధీనంలో ఉంది. అయితే తాగాలని దావీదుకి ఆశ ఉంది. అందుకే ఆయన దగ్గరున్న వాళ్ళతో అన్నాడు 15వ వచనంలో, దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించేదనని అధికారితో పలుకగా. దావీదు అనుకున్నాడు, ఆ నీళ్లు నాకు దొరికితే నేను చాలా సంతోషిస్తాను అనుకున్నాడు. అంటే దావీదు యొక్క మనసు ఇష్టపడింది, అంటే దావీదు యొక్క శరీరం ఇష్టపడింది ఆ బావి నీళ్లు తాగాలని. తీరా అవి తెచ్చిన తర్వాత ఆయన తాగలేకపోయాడు. 16వ వచనం, ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదునకు తీసుకొని వచ్చింది. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని
పారబోసి, యెహోవా నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుంటే. అంటే తన బాడీ అయితే ఇష్టపడతా ఉంది, ఆ నీళ్లు కావాలని కోరుకున్నాడు. తీరా వచ్చిన తర్వాత ఆయన మనస్సు రాలేదు తాగడానికి. ఎందుకు రాలేదంటే, అంత ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు నేను తాగడం ధర్మం కాదనుకొని అది యెహోవాకు అర్పితమని యెహోవా సన్నిధిలో వాటిని పారబోసినాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొన్ని మనకి ఇష్టం కావచ్చు. దావీదుకు బెత్లెహేము నీళ్లు ఇష్టం, తాగాలనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, వారు పోయారు, తెచ్చారు. కానీ అక్కడ ఆలోచన చేసినప్పుడు దావీదుకి అనిపించింది, ఇది సరైంది కాదు. మనుషుల ప్రాణాలకు తెగించి తెచ్చిన ఈ నీళ్లు తాగడానికి మనస్సు లేక అని రాయబడింది. ఆయనకు మనస్సు రాలేదు. అంటే అది దైవ చిత్తానుసారమైన మనస్సు దావీదు కలిగి ఉన్నాడు. ఇంత కష్టపడి మనుషులు తెచ్చినది నేను త్రాగకూడదు, దీనికి నేను అర్హుడను కాను అని దేవుని సన్నిధిలో, యెహోవా సన్నిధిలో వాటిని అర్పణంగా ఆయన పారబోసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో మన డిజైర్స్ దేవునికి అంగీకారమా కాదా అని ఆలోచన చేయాలి. అక్కడ దావీదు తన డిజైర్స్ తీర్చుకోవడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు వెళ్ళారు, తెచ్చారు. ఆ నీళ్లు చాలా కష్టతరమైనటువంటి స్థలంలో ఉన్నప్పటికీ ఆయన అనుచరులు వెళ్ళి ఆయన కోరిక తీర్చుకోవడానికి వారు సహాయం చేశారు. అయితే ఆయన మనస్సు ఒప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన మనస్సు కోరుకున్నవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవని మనం అనుకోకూడదు. దేవునికి ఇష్టమైనవి మన మనస్సు కోరుకోవాలి. కాబట్టి దావీదు ఆ యొక్క సౌలు వస్త్రం కోసిన దానికి మనస్సు నొచ్చుకున్నాడు. అనేకులు ప్రాణాలకు తెగించి తెచ్చినటువంటి నీళ్లు త్రాగడానికి ఆయన మనస్సు రాలేదు. కాబట్టి మన కోరికలు దేవునికి భిన్నంగా ఉన్నట్టయితే వాటిని మనం చేయకూడదు అన్నది మనం అక్కడ దావీదు జీవితంలో నేర్చుకుంటాం. మూడవ సంఘటన, సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన ఈ గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. యెహోవా కరుణయించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. ఏదో అనిపించింది ఆయనకు, జనసంఖ్య లెక్క చేస్తామని. గ్రంథంలో చెప్పబడింది సాతాను ప్రేరేపించగా అని రాయబడింది. సో ఎందుకో ఆయనకు జనసంఖ్య లెక్కించాలన్న తలంపు వచ్చింది. అది సైతాను ప్రేరేపించినట్టుగా మనం చూస్తాం. అయితే దావీదు తొందరపడి ఆ జనసంఖ్య చూచాడు. చూచినందుకు ఏం జరిగిందంటే, దావీదు మనస్సు కొట్టుకొనగా, గిలగిల గిలగిల మనస్సు కొట్టుకొనింది. అంటే ఆ జనసంఖ్య లెక్కించటం దేవుని చిత్తము కాదు. కాబట్టి దావీదు మనస్సు కొట్టుకుంది. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, జనసంఖ్య లెక్కించటం ఎందుకు దేవుని వ్యతిరేకమవుతుంది? అలాగైతే యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా జనసంఖ్యను లెక్కించారు కదా అన్న ఒక సందేహం రావచ్చు. జనసంఖ్య లెక్కించటానికి 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, నా దేశంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కించటం అన్నది ఒకటి.
అలాగా ప్రతి దేశము జనాభాను లెక్కిస్తుంది, అది తప్పు కాదు. అయితే ఇక్కడ దావీదు జనసంఖ్య చూసినప్పుడు ఎక్కడో సైతాన్ అతన్ని ప్రేరేపించి నీకెంత బలం ఉందో చూసుకోవడానికి లెక్కించమని ఆయనకు ప్రేరేపణ వచ్చింది. ఏది ఏమైనా దావీదు జనసంఖ్య లెక్కించిన ఉద్దేశము దేవునికి విరోధమైంది. అక్కడ మనం ఆ పాయింట్ని బాగా అర్థం చేసుకోవాలి. దాని గురించి డీప్గా పోవడం టైం వేస్ట్ కాబట్టి, ఒకటి, దావీదు ఆ సమయంలో ఆ సందర్భంలో ఆ విధంగా జనసంఖ్యను లెక్కించటం యెహోవాకు విరోధమైనటువంటిది. అందుకే ఆయన జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు కొట్టుకొనగా వెంటనే అతడు దేవుని దగ్గర ఒప్పేసుకున్నాడు. ప్రభువా, నేను అవివేకినై ఈ పని చేశాను, నన్ను కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. కాబట్టి ఈ 3 సంఘటనలు, చాలా సంఘటనలు ఉన్నాయి. అయితే ఈ 3 సంఘటనలు మనము దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగి ఉండడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి దేవునికి మన మనస్సు ఖచ్చితంగా కొట్టుకుంటుంది. దేవునికి వ్యతిరేకమైంది నువ్వు చూసినా, చేసినా, మాట్లాడినా, ఆలోచించినా నీ మనస్సు కొట్టుకుంటుంది. అప్పుడు నువ్వు వెంటనే దేవుని దగ్గర అది తప్పని ఒప్పుకొని ఆయన చిత్త ప్రకారం జీవించడానికి నీవు ఇష్టపడితే అప్పుడు నీవు దైవ చిత్తానుసారమైనటువంటి మనిషిగా, విశ్వాసిగా నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. కాబట్టి మన జీవితంలో ఎందుకు దావీదు దేవుని చిత్తానుసారమైన మనస్సు అన్నటువంటిది చాలా పెద్ద సబ్జెక్ట్. అయితే దావీదు తన మనస్సును అంత చక్కగా ఎలా ఉంచుకున్నాడు అంటే, అంత డెలికేట్గా, అంత పర్ఫెక్ట్గా, అంత చక్కగా ఆయన ఎలా ఉంచుకున్నాడు అనేది ఓ ప్రశ్న. అంటే చిన్న తప్పు చేస్తేనే మనస్సు నొచ్చుకునేట్టుగా ఆయన మనస్సు ఉంది. ఏదైనా మరి పొరపాటు చేస్తే వెంటనే ఆయన మనస్సు ఒప్పుకోనటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయత మనస్సు కలిగి ఉంది. మరి దేవుని చిత్తము కాని ఇది చేసినప్పుడు మనస్సు కొట్టుకునేట్టుగా ఉంది. ఇది ఆయన మనస్సు. మామూలుగా మనిషి మనస్సులు ఎట్లా ఉంటాయి? సౌలు పరిస్థితి, లేక ఏదైనా ఒక పని చేస్తే లాభం వస్తుంది అనుకున్నప్పుడు మనిషి దేశ చట్టాన్ని, మనస్సాక్షిని, సమస్తాన్ని పక్కన పెట్టి చేసేస్తాడు. ఆ పని చేసి సంతోషిస్తారు మనుషులు. దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతిసారి సంతోషించేటువంటి మనుష్యులు ఉన్నారు. అయితే ఆయన మనస్సు అంత చక్కగా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా, దేవుని ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన హృదయంలో ఉంది. కాబట్టి ఆ యొక్క దేవుని వాక్యం ఆయన ఏం చేస్తుందంటే, ఆయన మనస్సును అంత చక్కగా అది తీర్చిదిద్దింది. దేవుని యొక్క వాక్యం ఓ చిన్న తప్పు చేసిన మనస్సు నొచ్చుకునేట్టుగా, ఓ చిన్న పొరపాటు చేసిన మనస్సు ఒప్పక, దేవునికి విరోధంగా చేసినప్పుడు మనస్సు కొట్టుకునేట్టుగా ఆ మనస్సు తీర్చిదిద్దబడింది. కారణం ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆయన హృదయంలో ఉంది, దేవుని యొక్క మాటలు ఆయన హృదయంలో ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో, మన హృదయంలో యేసయ్య మాటలు ఉన్నట్టయితే
మన మనస్సు అలాగా దేవుని చిత్తానుసారమైనటువంటి మనస్సుగా మార్పు చెందుతుంది. లేకపోతే మార్పు చెందదు. మార్పు చెందకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేం. ఇక్కడ ఒకరితో ఒకరు పోల్చుకొని ఉండొచ్చు తప్ప ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన చిత్తానుసారంగా మనిషి మలచబడాలి. యేసు ప్రభు చెప్పినట్టుగా మారు మనస్సు పొందాలి. యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన మాటలు ఆయనలో ఉండాలి. యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన మాటలను మనము మన జీవితంలో పాటించాలి. వాక్యమందు నిలిచి ఉండాలి. బహుగా ఫలించాలి. దేవుణ్ణి మహిమపరచాలి. ఇవన్నీ కూడా ఒక మనిషి ఎలాగా మార్పు చెందగలడంటే మనిషి కెపాసిటీ అయితే ఏం చాలదు. మనిషి దేవుని వాక్యానికి అవకాశం ఇస్తే దేవుడు ఆ పని చేస్తాడు. కాబట్టి మనము దేవుని వాక్యం అనుసరించటానికి మన మనస్సును దృఢం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దేవుడు ఆయన శాసించినటువంటి వాక్యాలు చూస్తే ద్వితీయోపదేశకాండం 32:46లో మరల వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలను. అంటే నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకొని వాటిని అనుసరించి నడుచుకొనవలనని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి మన మనస్సు ఎలా ఉండాలంటే, దేవుడు మన మనసు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ద్వితీయోపదేశకాండం 5:29లో వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఆ మనస్సు మనకు ఉండాలి. ఆయన వాక్యం విని అనుసరించి నడుచుకునే మనస్సు మనకు ఉండిన మేలు అంటున్నాడు. కాబట్టి ఆ మనస్సు మనకు ఉండాలి. మన మనస్సు ఎలా ఉందో మనం చూసుకోవాలి. మన మనస్సు దేవునికి వ్యతిరేకం చేస్తే నొచ్చుకునేట్టుగా ఉందా? దేవునికి ఇష్టము కానివి చేయడానికి పోయినప్పుడు నీ మనస్సు ఒప్పుకోకుండా నిన్ను అడ్డుకుంటుందా? ఏదైనా చిన్న పొరపాటు చేస్తే నీ మనస్సు కొట్టుకుంటూ ఉందా? అలాగే జీవించాలంటే దావీదు తన హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలి. ఆ మనస్సు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారి కొండిన ఎడల అంటే ఆ మనస్సు కావాలి. ప్రభా అంటే ఆ దేవుణ్ణి కోరుకోవాలి. ప్రభా నేను అలాంటి మనస్సు నాకు ఇవ్వు ప్రభా, నీ వాక్య ప్రకారం జీవించే మనస్సు నాకు ఇవ్వు, నీ చిత్తానుసారమైన మనస్సుగా నా మనస్సును మార్చు అని కోరుకునేటువంటి మనస్సు మనకుంటే మేలు అంటున్నాడు దేవుడు. ఈ మనస్సు మనకు రావాలంటే కొన్ని అభ్యంతరాలు కూడా వస్తాయి. ఒక మంచి మాట రూతు గురించి చెప్పబడింది. రూతు నయోమిని వెంబడిస్తూ ఉన్నప్పుడు నయోమి ఆమెకు చెప్పింది, ఇద్దరికీ చెప్పింది, ఆ యొక్క తోడి కోడలు కూడా చెప్పింది, ఏంటంటే నువ్వు రావద్దు, ఇంక ఏం ప్రయోజనం లేదు నన్ను వెంబడిస్తే అని ఆమె చెబితే ఒక ఆమె వెళ్ళిపోయింది, ఒక కోడలు. ఆ వెళ్ళిపోయినప్పుడు రూతు మాట్లాడిన మాటలు 1వ అధ్యాయం 15వ వచనం, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యుద్ధకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. ఆమె చెప్తా ఉంది, అమ్మ వెళ్ళిపోయింది ఆమె. ఎందుకు వెళ్ళిపోయింది ఆమె? నన్ను వెంబడించడం వలన నీకేమి ప్రయోజనమో లేదు. ఎందుకు?
ధర్మశాస్త్ర ప్రకారం ఇంకొక కుమారుణ్ణి కని వాళ్ళకి భర్తగా ఇవ్వడానికి ఆమెకు అప్పుడే ముసలి వయసు వచ్చింది కాబట్టి ఇంకా వెంబడించి ఏం ప్రయోజనం లేదు. అందుకని ఆమె రూతుతో చెప్తోంది, నువ్వు కూడా వెళ్ళిపోవాలి. అయితే రూతు ఇక్కడ ఏం చెప్పిందంటే 16, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అని. ఇక్కడ గమనించండి, రూతు నయోమిని వెంబడించడానికి చాలా అభ్యంతరాలు ఉన్నాయి. సాక్షాత్ నయోమిని చెప్తా ఉంది, ఏమని, నువ్వు వెళ్ళిపో అని చెప్తా ఉంది. అయితే ఆ యొక్క రూతు ఒక స్థిరమైనటువంటి తీర్మానం చేసుకొనింది, నేను నయోమిని వెంబడిస్తానని. అందుకొరకే ఆమె స్టేట్మెంట్ మనం చూసినప్పుడు ఇంకా ఆమె ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన మనస్సు మార్చుకోను అన్న విధంగా చాలా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఆమె ఇవ్వడం మనం చూస్తున్నాం. చాలా స్పష్టమైనటువంటి స్టేట్మెంట్. ఆమె మరణం గురించి కూడా మాట్లాడుతూ ఉంది. నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించినట్లా యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక. ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చిందో, ఈ స్టేట్మెంట్ ఆమె ఇవ్వడానికి కారణం ఏంటంటే, చక్కటి మాట 18వ వచనంలో రాయబడింది, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని. ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానేను. ఇంకా అభ్యంతరం చెప్పడం మానేసింది ఆమె. ఎవరు? నయోమి. అంతవరకు అభ్యంతరాలు చెబుతూనే ఉంది. మనం ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే ఇద్దరితోనూ చెప్పింది వాళ్ళు ఎందుకు తన్ను వెంబడించకూడదు. అందులో ఒకరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కూడా రూతుతో ఆమె చెప్పింది, వద్దు నన్ను వెంబడించద్దని. అయితే ఆమె ఒక తీర్మానం చేసింది. దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడంటే, ఆమె మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకొని ఇంకా ఆమెకు అభ్యంతర పెట్టడం మానేసిందట. కాబట్టి యేసు ప్రభువును వెంబడించడానికి మన మనస్సు కుదరాలి. కుదిరినప్పుడు ఎవరు నిన్నేం చేయలేరు, ఎవరు నిన్నేమీ చేయలేరు. ఏ సమస్య కూడా నీ నిర్ణయాన్ని మార్చలేదు. ఏ మనిషి కూడా నీ నిర్ణయాన్ని మార్చలేడు. ఆఖరికి సైతాను తన సర్వ సమూహముతో కూడా నిన్ను అడ్డుకోలేడు. ఎందుకంటే యేసు ప్రభువుని వెంబడించటానికి నీ మనసు కుదుట పడినప్పుడు ఇక అభ్యంతరాలు ఉండవు, నువ్వు ముందుకు వెళ్ళగలవు. ఎందుకు? ఆమెకు తీర్మానం చేసింది ఏంటి? అన్నీ బాగుంటే వెంబడిస్తానని చెప్పట్లేదు ఆమె. ఏమి జరిగినప్పటికీ, ఎంత నష్టమైనప్పటికీ నేను నీతో వస్తాను, నీకేమీ లేదు అయితే కూడా నేను వస్తాను. ఈ మాటలు చదివినప్పుడు నిజంగా మనం సిగ్గుపడాలి. ఎందుకంటే ఏమీ చేయలేని నయోమిని వెంబడించటానికి రూతు అంత గొప్ప తీర్మానం చేస్తే, మనల్ని నడిపిస్తానని, మనకు మంచి కాపరిగా ఉంటానని, మేలుతో మన జీవితాన్ని దీవిస్తానని, పరలోక రాజ్యం చేరుస్తానని మనకు వాగ్దానం చేసినటువంటి యేసు ప్రభువును వెంబడించడానికి మనం ఇంకెంత స్థిరమైన నిర్ణయం చేయాలి, ఇంకెంతగా మన మనస్సును మనము కుదురుబాటు చేసుకోవాలి యేసయ్యను వెంబడించడానికి. కాబట్టి అక్కడ ఆ సంఘటన మనం ఆలోచన చేయాలి. ఆమె నిర్ణయించుకున్నది, నేను నిన్ను వెంబడిస్తాను. ఆమెకు మనస్సు కుదిరినదని నాకు అనిపిస్తుంది. ఒక వ్యక్తి పూర్తి తీర్మానం యేసు కొరకు చేసినప్పుడు నిజంగా ఆ యొక్క స్టేజ్ అన్నది మారిపోద్ది.
ఇంకా వారికి ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా తొలగిపోతూ వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసి సైతాన్ కూడా టైం వేస్ట్ చేయడు. నువ్వు అంత స్థిరంగా తీర్మానం చేస్తే వాడు నీ దగ్గర అయితే ఉండడు. అప్పుడప్పుడు రావచ్చుగాక. యేసుప్రభు దగ్గరకు కూడా అప్పుడప్పుడు వచ్చాడు. అయితే స్థిరమైన తీర్మానం చేసినప్పుడు అపవాది కూడా వెనకకు తగ్గక తప్పదు. యోబు అలాంటి స్థిరమైన తీర్మానం చేశాడు. అందుకే అపవాది ఏమీ చేయలేకపోయింది. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దావీదు అలాంటి మనిషిని దేవుడు సాక్ష్యం చెప్పాడు. కాబట్టి మనం ఒకటే నిర్ణయించుకోవాలి. చివరిగా చాలా విషయాలు ఉన్నాయి. అయితే మన మనస్సు ఎలా ఉండాలి అంటే, దైవ చిత్తానుసారమైన మనస్సు మనకు కలిగితే మన మనస్సు ఎలాగ ఉంటుందంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్న తప్పు చేస్తే నొచ్చుకోవటం, మనస్సు ఒప్పుకోకపోవటం, కొట్టుకోవటం, అది ఒక యాంగిల్ అయితే, ఇంకొక యాంగిల్లో మన మనస్సు ఎలాగా ఉంటుందంటే, మన మనస్సు సాత్వికమైన మనస్సుగా మారుతుంది. సాత్వికమైనటువంటి మనస్సుగా మారుతుంది. అది మహాజ్ఞాని సామెతలు 14:30 చెప్పాడు, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. కాబట్టి మనం ఆయన వాక్యానుసారంగా మనం ముందుకెళ్తే మన మనస్సు సాత్వికమైన మనస్సుగా మార్పు చెందుతుంది. అంతేకాదు దీన మనస్సుగా మార్పు చెందుతుంది. ఆ యొక్క ప్రభు చెప్పినట్టుగా మరి దీన మనస్సును మనం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు. కాబట్టి పేతురు అన్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. కాబట్టి ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి అలంకరించబడాలంటే దీన మనస్సు అని మహా అనుభవం అన్న పేతురు చెప్పాడు. మనం వేసుకునేటువంటి డ్రెస్సులు మన శరీరాన్ని అలంకరిస్తాయి, కానీ దీన మనస్సు మన ఆత్మను అలంకరిస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని అలంకరిస్తుంది. కాబట్టి మన మనస్సు సాత్వికమైన మనస్సుగా మార్పు చెందుతుంది. సామెతల గ్రంథంలో రాయబడినట్టుగా 14:30. అంతేకాదు మన మనస్సు పేతురు రాసిన మొదటి పత్రిక 5:5 ప్రకారం దీన మనస్సుగా మారుతుంది. అంతేకాదు వినయ మనస్సుగా కూడా మన మనస్సు మారుతుంది. అంటే వాక్యానికి రెస్పాండ్ అవుతుంది. అప్పుడు మన లోపల ప్రభు జీవిస్తాడు. యెషయా 57:15 చెప్పినట్టుగా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయ మనస్సు గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి యేసుప్రభు మనలో నివసించాలంటే మన మనస్సు మారి రూపాంతరం చెందాలి. దైవ చిత్తానుసారమైన మనస్సుగా మలచబడాలి. అంతేకాదు అప్పుడే మన మంచి మనస్సు అవుతుంది. దాన్నే ప్రభు చెప్పాడు విత్తనాల ఉపమానంలో లూకా 8:15, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. కాబట్టి మన మనస్సు రూపాంతరము చెందాలి. మన మనస్సు రూపాంతరం చెందాలి. అట్టి మనస్సును దేవుడు మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మీరు మీ చిత్తానుసారమైన మనస్సు గల వారిని మీరు వెతుకుతున్నారు ప్రభువా. భూమిపైన
అలాంటి వారిని మీరు కోరుకుంటూ ఉన్నారు. దావీదును మీరు కనుగొన్నారు, ఇశ్రాయేలులకు రాజుగా చేసి దేవా తరములకు దీవెనకరంగా ఆయన్ని చేశారు. మా ప్రభా, మరి దావీదు చనిపోయి దాదాపు 14 తరముల కంటే ఎక్కువ తరములు గడిచిపోయినప్పటికీ ఇంకను మా ప్రభా అతన్ని మీరు ఆశీర్వాదకరంగా ఉంచేందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దావీదు ఎలాగున మీ ధర్మశాస్త్రాన్ని, మీ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మా ప్రభా తన మనస్సును మీ చిత్తానుసారమైన మనస్సుగా మలుచుకున్నాడు. అలాగన మా మనస్సును మీరు మలుచుమని మీ వాక్యము చేత మా ప్రభా మమ్మను, మా మనస్సు దీన మనస్సుగా, సాత్వికమైన మనస్సుగా, మంచి మనస్సుగా, వినయము గల మనస్సుగా, మీ చిత్తానుసారమైన మనస్సుగా చేయమని మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మనల్ని మనం